ఉన్నాయి. రజనీకాంత్ కనిపిస్తున్న సేపు హైలైట్ ఉంటుంది సీన్స్ మొత్తానికి. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుందండి, గూస్ బంప్ సీన్. ఆ సీన్ కోసమే మనం ఇంకొకసారి సినిమాకి పోవాలనిపిస్తుంది. రజనీకాంత్ యూనివర్సల్ స్టార్ అని ఈ సినిమా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక స్టోరీ లాగ్నెస్ వల్ల కబాలి తర్వాత ఈ సినిమా ఒక రేంజ్ సినిమా, రోబో తర్వాత ఒక రేంజ్ సినిమా కాదు. కబాలికి మించి రోబో అంత మించి కాదు ఈ సినిమా, అంతవరకు చెప్పుకోవచ్చు. రజనీకాంత్ కోసమే సినిమాకి పోవచ్చు. ఆయన డైలాగ్స్, ఎలివేషన్ అంతా బాగున్నాయి. మ్యూజిక్ హైలైట్ అన్న ఈ సినిమా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ అండ్ పాటలు. ఒక స్టోరీ మాత్రమే ఒక సెకండ్ హాఫ్ లాగ్నెస్ ఉంటుంది, కానీ అంతకు మించి అన్ని. కబాలి తర్వాత రోబో కాదు, రోబో తర్వాత కాదు, కబాలి తర్వాత మించి. రోబో తర్వాత అంత సినిమా రాలేదు ఇంకా రజనీకాంత్. నానా పటేకర్ యాక్టింగ్, రజనీకాంత్ ఎలా యాక్టింగ్ చేస్తారో ఆ రేంజ్ లోనే నానా పటేకర్ యాక్టింగ్ ఉంటుంది, అక్కడ వరకు చెప్పుకోవచ్చు. కానీ ఆ స్టోరీ లాగ్నెస్ వల్ల సినిమా కొద్దిగా లాగ్ అవుతుంది అంతే తప్ప సినిమా వరకు చాలా బాగుంది. రజనీకాంత్ ఫ్యాన్స్ అండ్ యూనివర్సల్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ స్లో ఉంటుందన్న. ఓవరాల్ రేటింగ్ మన రజనీకాంత్ గారి రేటింగ్ ఇచ్చేంత స్థాయి నాకు కాదు, ఎందుకంటే ఆయన యూనివర్సల్ స్టార్ కాబట్టి. ఓవరాల్ రేటింగ్ వచ్చి ఒక అబవ్ యావరేజ్ క్లిక్ నడుస్తుంది సినిమా వరకు. చాలా చాలా బాగుందండి. అంటే నాకు రోబో తర్వాత నచ్చిన సినిమా అండ్ బెటర్ దెన్ కబాలి అని చెప్పొచ్చు. బెటర్ దెన్ కబాలి అండ్ కబాలి కంటే బాగా చూపించారు రజనీకాంత్ గారిని ఇందులో. ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది అసలు. ఇంటర్వెల్ సీన్కి ఒక భాష, ఒక ముత్తు, ఒక అరుణాచలం, ఒక నరసింహ తర్వాత నాకు చాలా బాగా నచ్చిన సీన్ ఇంటర్వెల్ బాక్స్ సీన్ అయితే అదిరిపోయింది అసలు. నిజంగా రజనీకాంత్ గారిని చూపించే విధానం ఎక్స్ట్రాఆర్డినరీ. అండ్ నానా పటేకర్ గారి పర్ఫార్మెన్స్ స్పీక్స్ అసలు. అండ్ క్వైట్ ఆపోజిట్లో నానా పటేకర్ గారు అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ రజనీకాంత్ కెరియర్ ఐ థింక్. అండ్ ఆఫ్టర్ రోబో తర్వాత బెస్ట్ ఫిల్మ్ ఇన్ కాలా అని చెప్పొచ్చు. ముంబై నేపథ్యంలో సాగే కదా, అండ్ ధారావాహిలో సాగే కదా, ఆ శ్రమలో ఉండే కథ అనమాట. చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగా నచ్చింది. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు పక్కా డెఫినెట్గా. రజనీకాంత్ గారి స్టైలు అండ్ మానియాని ఒక్కసారి మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.